అంగన్వాడీల ధర్నాకు మద్దతు తెలిపారు. అంగన్వాడీల న్యాయమైన డిమాండ్ల విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుందని మండిపడ్డారు. టీచర్ల డిమాండ్ పరిష్కరించకపోతే వారితో కలిసి ఉద్యమిస్తామని అరవింద్ బాబు అన్నారు. మరి పార్లమెంట్ మహిళా అధ్యక్షురాలు అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ మరి టీచర్లు కానీ ఆయాలు సమ్మెను తెలుగుదేశం పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా పూర్తిగా మద్దతు పలుకుతున్నాము. ఇటువంటి కార్యక్రమంలో నర్సరావుపేట అసెంబ్లీ నియోజకవర్గం నుంచి మరి పార్లమెంట్ మహిళా అధ్యక్షురాలు ఉదయశ్రీ గారు, అదేవిధంగా అంగన్వాడీ అండ్ డ్వాక్రా పల్నాడు జిల్లా అధ్యక్షురాలు రాధిక గారు, వీరందరూ కూడా ఈ గడిచిన 4-5 రోజుల నుంచి కూడా అంగన్వాడీ అండ్ డ్వాక్రా మహిళలు చేస్తున్న రాష్ట్ర వ్యాప్త సమ్మెకి మద్దతుగా మేమందరం కూడా ప్రతిరోజు ఆ కార్యక్రమానికి మద్దతుగా వెళ్తున్నాము. అదేవిధంగా అంగన్వాడీ టీచర్లు ఆయాలు చేస్తున్న సమ్మెకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రాజకీయ వర్గాలు మద్దతు పలుకుతున్నారు. వాళ్ళ న్యాయమైన డిమాండ్లను తీర్చమని మరి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని మేము కోరుతూ ఉన్నాము. అదేవిధంగా ప్రతి నెల వాళ్ళ శాలరీలు పెంచాలి, దాదాపు 26,000 రూపాయలు ప్రతి నెల శాలరీ ఫిక్స్ చేయాలి. అదేవిధంగా గ్రాట్యుటీ కూడా వాళ్ళు పెంచాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నారు. అదేవిధంగా ఎవరైతే అంగన్వాడీ ఆయాలు చనిపోతారో వాళ్ళ ఇంట్లో కూడా మళ్ళీ ఒక ఉద్యోగం కూడా ఇవ్వాలని అంగన్వాడీ టీచర్లు అందరూ కూడా కోరుకుంటూ ఉన్నారు. అదేవిధంగా అంగన్వాడీ ఆయాల యొక్క వయో పరిమితి 50 సంవత్సరాలకు పెంచమని మరి సమ్మె ద్వారా వాళ్ళు తెలియజేస్తూ ఉన్నారు. అదేవిధంగా అంగన్వాడీ ఎక్కడైతే మినీ సెంటర్స్ ఉన్నాయో వాటిని మెగా సెంటర్స్ గా మార్చమని అంగన్వాడీలందరూ కూడా ఇవాళ ప్రత్యేకంగా ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నారు. ఇవన్నీ కూడా వాళ్ళ డిమాండ్లు. అదేవిధంగా రాబోయే కాలంలో మరి అంగన్వాడీ టీచర్ గారికి రిటైర్ అయితే 5 లక్షల రూపాయలు పెన్షన్ ఇవ్వాలని చెప్పి, గ్రాట్యుటీ ఇవ్వాలని చెప్పి వాళ్ళందరూ కూడా కోరుకుంటున్నారు. మరి ఇవన్నీ కూడా ప్రధానమైన డిమాండ్లు కాబట్టి తెలుగుదేశం పార్టీ కానీ, జనసేన కానీ, మిత్రపక్షాలు అన్ని కూడా అంగన్వాడీ టీచర్లు ఆయాల యొక్క సమ్మెకు మేము మద్దతు పలుకుతున్నాము. అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లి వారిని జయప్రదం చేస్తూ ఉన్నాము. అదేవిధంగా చంద్రబాబు నాయుడు హయాంలో అంగన్వాడీ టీచర్లకు ఉన్న శాలరీ 4,500, దాన్ని 10,500 పెంచడం జరిగింది. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత 1000 రూపాయలు పెంచి 11,500 చేయడం జరిగింది. ఇదే శాలరీ అంగన్వాడీ టీచర్లకు తెలంగాణ రాష్ట్రంలో 13,650 రూపాయలు వాళ్ళు ఇస్తూ ఉన్నారు. మరి వాళ్ళకంటే కొంత ఎక్కువ ఇస్తానని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. అయినా కానీ 4.5 ఏళ్లుగా ఆయన స్పందన లేదు. అదేవిధంగా వాళ్ళ అంగన్వాడీ టీచర్లు కానీ ఆయాలు కానీ పూర్తిగా భయపెడుతూ అంగన్వాడీ కేంద్రాల్లో ఉన్న తాళాలు పగలగొడుతున్నారు. అదేవిధంగా అంగన్వాడీ ఆయాలకు కానీ టీచర్లకి ఉద్యోగం లేకుండా చేస్తామని లోకల్గా ఉన్న నాయకులు, వైసీపీ నాయకులు భయపెడుతున్నారు. కాబట్టి అంగన్వాడీ టీచర్లు కానీ ఆయాలు ఎవరు భయపడే ప్రసక్తి లేదు. మీ సమ్మెకి పూర్తిగా అఖిలపక్ష నాయకులందరూ అండగా ఉంటారు. న్యాయమైన కోరికల డిమాండ్ ని రేపు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత, నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత, అదేవిధంగా నర్సరావుపేట గడ్డ మీద మీ చంద్రబాబు ఎమ్మెల్యే అయిన తర్వాత మీ న్యాయమైన కోరికలకి మేము అండగా ఉంటామని